మా జాతిలో కొంతమంది స్వార్థపరులు మా జాతి పేరు పెట్టుకొని పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగి మా జాతిని అడ్డం పెట్టుకొని జాతిని అగ్రకులపు పార్టీల దగ్గర తాకట్టు పెట్టుకొని తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం పదవులు అభ్యసించిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, మరి ఈరోజు ఇదే పద్ధతిలో తెలంగాణలో కూడా ఒక ఆయన ముందుకొచ్చి హడావుడి చేసి మంత్రి పదవి తీసుకోవటం, ఇంకో ఆయన ముందుకొచ్చి హడావుడి చేసి ఎమ్మెల్సీగా పొందడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, జాతి పేరును ఉపయోగించుకొని పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగి జాతిని విస్మరించి తమ స్వార్థం కోసం అగ్రకుల రాజకీయ పార్టీలో చేరి మా జాతిని తాకట్టు పెట్టి స్వార్థంగా లబ్ధి పొందే విషయంలో జరుగుతుంది. కేవలం ఇక్కడ మా జాతిలో ఐకమత్యం లేక మాత్రం కాదు, ఎవడైతే జాతి పేరు చెప్పుకొని పెద్ద నాయకుడిగా ఎదుగుతాడో వీడల్లా జాతిని విస్మరిస్తున్నాడు, స్వార్థాన్ని చూపిస్తున్నాడు అని అందరూ లోకలోకలు. కాబట్టి మాలో ఎవరు కూడా తెలివి తక్కువైనటువంటి వారు లేరు, అందరూ తెలివి కలిగినటువంటి వారే ఎలక్ట్గా ఉన్నారు. సమయం సందర్భాన్ని బట్టి మా యొక్క ప్రతాపాన్ని ఈ అగ్రకుల పార్టీలకు చవి చూపిస్తాము, మేమేంటో పూర్తిగా తెలియజేస్తామని తెలియజేస్తున్నాను.